అందరికీ నమస్కారం. విశ్వామిత్రునితో బయలుదేరిన రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నులు నలుగురు కూడా వారు గంగానది దాటి దండకారణ్యానికి చేరుకున్నారు. ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న ఆ అరణ్యం రాక్షసుల కారణంగా భయంగా మారింది. అక్కడ చీకటి, గర్జనలు భయంతో నిండిపోయాయి. మహర్షి హెచ్చరించాడు, ఈ అరణ్యాన్ని తాటక అనే రాక్షసి పాలిస్తుంది. ఆమెకు 1000 ఏనుగుల బలం ఉంది. ఆమె మనుషులను, జంతువులను తింటుంది. ఆమె కారణంగా ఈ అరణ్యం పాడైపోయింది. ఆ రాక్షసిని సంహరించాలి, అప్పుడు మాత్రమే ఈ అరణ్యానికి శాంతి వస్తుంది అని రాముడు నిశ్శబ్దంగా విన్నాడు. తన మహాధన చాపాడు. ధమ్ అని ప్రతధ్వని అరణ్యమంతా మార్మోగింది. మొక్కలు కంపించాయి, జంతువులు భయపడ్డాయి. తాటక ఆ శబ్దం విని ఆగ్రహంతో బయటికి వచ్చింది. ఆమె కళ్ళలో అగ్ని దహనమై పళ్ళతో గర్జిస్తూ నేల కంపించేలా నడిచింది. రాముడు, లక్ష్మణుడు ఋషిని చూసి వారిని తినేయాలని ఉవ్విళ్ళూరింది. కానీ రాముడు, లక్ష్మణుడు తమ బాణాలు సిద్ధం చేసుకున్నారు. తాటక భయంకర గర్జనతో దాడి చేసింది. వారు బాణం మీద బాణం వదిలారు. ఆ శబ్దం ఆకాశాన్ని కదిలించింది. రామలక్ష్మణులు తాటకిని ఎలా వధించారో తదుపరి విభాగంలో తెలుసుకుందాం.